హలో ఎవ్రీవన్. సో హారర్ ఫ్రాంచైజ్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్రాంచైజ్ అయిన కాంజరీ ఫ్రాంచైజ్ ఈ వీక్ రాబోతున్న ఫోర్త్ పార్ట్ తో ఎండ్ అవబోతుంది. కానీ స్టిల్ ఈ కాంజరీ యూనివర్స్ చాలా పెద్దది. లైక్ అనబెలా అండ్ నల్ లాంటి మూవీస్ కూడా ఈ యూనివర్స్ పార్టే. సో ఫోర్త్ పార్ట్ కు వెళ్లే ముందు యాజ్ ఆల్వేస్ మీకోసం ఈ అన్ని మూవీస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ రీక్యాప్ తీసుకొచ్చాను. సో దట్ మీరు ఒక్క వీడియో చూసి డైరెక్ట్ గా ఫోర్త్ పార్ట్ కు వెళ్ళొచ్చు. కానీ దానికంటే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హారర్ జానర్ లో కాంజరీ యూనివర్స్ ఎందుకంత ఫేమస్ అంటే దీంట్లో చూపించే ఆల్మోస్ట్ అన్ని స్టోరీస్ ఆర్ సమ్వాట్ రియల్. అంటే యాక్చువల్లీ మూవీలో చూపించిన కపుల్ ఎవరైతే ఉన్నారో ఎడ్ అండ్ లారెన్, వాళ్ళిద్దరూ నిజంగానే ఉన్నారు. వేరే మూవీలో చూపించినట్టే దేవర్ హారర్ ఇన్వెస్టిగేటర్స్. సో ఆ పని చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ లో వాళ్ళు ఫేస్ చేసిన విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళ ఇన్సిడెంట్స్ ఆర్ వాళ్ళ కేసులు తీసుకుని ఈ కాంజరీ యూనివర్స్ పార్ట్ 1, 2, 3 ఇవన్నీ తీశారు. సో ఇది బేసికలీ కాంజరీ యూనివర్స్ బ్యాక్ స్టోరీ. వీరు కాంజరీ ఫస్ట్ పార్ట్ 2013 లో రిలీజ్ చేశారు, విచ్ వాస్ డైరెక్టెడ్ బై జేమ్స్ వాన్. సో అది చాలా పెద్ద హిట్ అవడంతో దాని తర్వాత ఈ యూనివర్స్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు రిలీజ్ చేసిన ఆర్డర్స్ డిఫరెంట్ ఫ్రమ్ మూవీలో చూపించిన క్రోనలాజికల్ ఆర్డర్. సో ప్రస్తుతానికి నేను మూవీలో చూపించిన క్రోనలాజికల్ ఆర్డర్ వైజే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇదంతా 1952 నన్ నుంచి స్టార్ట్ అయింది. మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు నన్స్ ని ఒక డోర్ దగ్గరికి వెళ్తా చూడొచ్చు. వేరక్కడ ఒక నన్ వేరే నన్తో అంటది, ఒకళ్ళు అనుకున్నట్టు అవ్వకపోతే ఏం చేయాలో నీకు తెలుసు అని చెప్పి తన డోర్ లోపలికి వెళ్తది. ఇన్ఫాక్ట్ తన వార్నింగ్ ఇచ్చినట్టే తన లోపలికి వెళ్ళంగానే అక్కడున్న డీమన్ తను పొజెస్ చేస్తుంది. దాంతో బయట నన్ అక్కడ నుంచి దూకేస్తుంది. రెండో రోజు అక్కడికి వచ్చిన ఫ్రెంచ్ అతను దూకేసిన నన్ బాడీ చూస్తాడు. బట్ అదందరికీ తెలిస్తే చర్చికి సంబంధించి గోల ఇద్దని చెప్పి ఆ బాడీని దాసేస్తాడు. బట్ స్టిల్ అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి అదంతా తెలిసిపోద్ది. సో అదేంటో ఇన్వెస్టిగేట్ చేయమని అక్కడికి ఒక ఫాదర్ ని అండ్ అలాగే ఇంకా కంప్లీట్ గా నన్గా కన్వర్ట్ అవ్వని ఒక సిస్టర్ ని పంపిస్తారు. వీరు ఫస్ట్ వాళ్ళిద్దరూ ఫ్రెంచ్ని కలుస్తారు. తను దాసిన బాడీని చూసి ఆ బాడీ దగ్గర నుంచి ఒక తాళం తీసుకుంటారు. దెన్ వాళ్ళు ఆ చర్చిలోకి వెళ్తారు. వీరు అక్కడ ఒక ఆమె వాళ్ళ లోపలికి వెళ్ళనివ్వదు. ఓన్లీ ఐరన్ ఒక్కదాన్నే లోపలికి వెళ్ళనిస్తుంది. ఇదంతా చూసిన ఫ్రెంచ్కి భయం వేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో లోపలికి వెళ్ళిన ఐరన్ కి అక్కడ చాలా మంది నన్స్ కనపడతారు. అండ్ అక్కడే తనకి అసలు పాస్ట్ లో ఏం జరిగిద్దో తెలుస్తుంది. ఇంకోవైపు ఫాదర్ కూడా ఈ చర్చికి సంబంధించి కొన్ని బుక్స్ అనేవి దొరుకుతాయి. అండ్ అలా మనకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. వీరు బేసిక్లీ డార్క్ ఏజెస్ అప్పుడు ఒక అతను అక్కడ డెవిల్ ని పూజిస్తాడు. వీరు తను ఒక రిచువల్ చేసి హెల్ నుంచి ఒక డీమన్ తేడానికి ట్రై చేస్తాడు. బట్ అంతలోనే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు వచ్చి తను ఆపేస్తారు. అండ్ అలాగే వాళ్ళు జీసస్ క్రైస్ట్ బ్లడ్ వాడి ఆ మొత్తాన్ని సీల్ చేస్తారు. సో అలా అది అక్కడికి ఆగిపోద్ది. బట్ అది మూవీ జరుగుతున్న టైం లైన్ విచ్ ఇస్ 1952 అప్పుడు వరల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి ఆ చర్చ్ చుట్టుకొని బాంబ్స్ అనేవి పడి దాని మూలాన సీల్ చేసిన హెల్ గేట్ ఓపెన్ అయిపోద్ది. దాంతో లోపల ఉన్న వాలెక్ అనే డీమన్ బయటకు వచ్చేస్తుంది. అండ్ ఆ డీమన్ అక్కడ ఉన్న నన్స్ లోపలికి వెళ్ళి వాళ్ళ రూపం తీసుకుంటది. సో అందుకే ఆ గోస్ట్ ని నన్నని పిలుస్తారు. వీరు తన రూపంలో ఉండి అక్కడ ఉన్న నన్స్ ని 1 by 1 చంపుతుంది. సో దట్ వాళ్ళందరికీ గాడ్ మీద ట్రస్ట్ పోవాలని. సో ఈ మొత్తం బ్యాక్ స్టోరీ అక్కడ ఉన్న వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. సో అందుకే కింద ఉన్న ఫాదర్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ స్టిల్ అక్కడ ఉన్న ఆమె వద్దని చెప్తుంది. బట్ తేరా చూస్తాం ఇంకెవరో కాదు, స్టార్టింగ్ డోర్ లోపలికి వెళ్ళింది నన్. సో ప్రస్తుతం ఆ బాడీ వాలెక్ తో కంప్లీట్లీ పొజెస్ అయిపోయింది. సో అందుకే తాను ఫాదర్ మీద అటాక్ చేస్తుంది. బట్ ఎలాగోలా ఫాదర్ అక్కడి నుంచి తప్పించుకుని పైకి వెళ్తాడు. ఇన్ఫాక్ట్ ఫ్రెంచీ కూడా వెనక్కి తిరిగి వస్తాడు. అండ్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు ఐరన్ కలిసిన సిస్టర్స్ అందరూ ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. సిస్టర్స్ అందరినీ ఆల్రెడీ వాలెక్ చంపేసింది. వీరు అందుకే ఫాదర్ ను పెంచి పైకి వెళ్ళి చూస్తే అక్కడ సిస్టర్ ఒక్కటే ఉంది. సో వాళ్ళకి ఇదంతా అర్థమై వాళ్ళ బ్లడ్ వెతకడం స్టార్ట్ చేస్తారు. వీరు ఇంకోవైపు ఆ డీమన్ అటాక్ చేస్తూనే ఉంటది. బట్ ఎలాగోలా వాళ్ళు ఆ బ్లడ్ ని కనిపెడతారు. బట్ స్టిల్ దాన్ని యూజ్ చేయకుండా ఆ డీమన్ వాళ్ళని చాలా దారుణంగా అడ్డుకుంటది. బట్ ఫైనలీ వాళ్ళు ఎలాగోలా ఆ మొత్తాన్ని ఆపేస్తారు. బట్ స్టిల్ లాస్ట్ లో మనకి ఒక చిన్న హింట్ ఇస్తారు దట్ వాళ్ళ ముగ్గురు అంత కష్టపడి ఆ డీమన్ హెల్లోకి తోసేసినా గానీ అది ఎలాగోలా తప్పించుకుని ఫ్రెంచీ బాడీలోకి వెళ్ళిందని. దెన్ మూవీ లాస్ట్ లో చూపిస్తారు తన్నే లెటర్ ఎడ్ అండ్ లారా కలిసి ఎక్సార్సిజం చేసి తను క్యూర్ చేశారని. సో డైరెక్ట్లీ దీన్ని తీసుకువెళ్ళి కాంజరీ 1 ని కనెక్ట్ చేశారు. కానీ దానికంటే ముందు క్రోనలాజికల్ వైజ్ లో వెళ్ళాలంటే నన్ తర్వాత దెన్ కమ్స్ అనబెలా క్రియేషన్. వీరి స్టోరీ వచ్చేసి 1955 లో జరుగుతుంది. వీరు మిస్టర్ మ్యూలిస్ వాజ్ ఎ డాల్ మేకర్ అండ్ తన కూతురు పేరే అనబెలా. సో ఎప్పుడులాగానే ఒకరోజు వాళ్ళు చర్చికి వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ కార్ టైర్ పంచర్ అవుతుంది. సో అందుకే వాళ్ళు అక్కడ ఆగి ఆ టైర్ మారుస్తూ ఉంటారు. బట్ అంతలోనే అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యి అనబెలా యాక్సిడెంట్ లో చనిపోద్ది. దాంతో ఆ పేరెంట్స్ ఇద్దరు చాలా బాధలోకి వెళ్ళిపోతారు. అండ్ అలా వెళ్ళిన వాళ్ళు డిసైడ్ అవుతారు ఎలా అయినా అనబెలాని మళ్ళీ తీసుకురావాలని. అలా వాళ్ళు ఒక డాల్ తయారు చేసి డెవిల్ కి ప్రే చేస్తారు సో దట్ అనబెలా సోల్ ఆ డాల్ లోకి రావాలని.
వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే అంతా జరుగుతుంది. బట్ దెన్ వీ గాట్ టు నో ఆ డాల్ లోపల ఉన్నది అనబెల్లా సోల్ కాదని. అనబెల్లా రూపంలో ఒక దారుణమైన డీమన్ ఈ అర్త్ మీదకి రావడానికి వాళ్ళని యూజ్ చేసి ఆ డాల్ లోపలికి వచ్చింది. లేటర్ ప్రీస్ట్ని తీసుకొచ్చి ఆ డాల్ని అనబెల్లా రూమ్ లో పెట్టి సీల్ చేస్తారు. బట్ 12 years తర్వాత మ్యూల్ ఫ్యామిలీ వాళ్ళు ఉంటున్న ఇంటిని అక్కడ ఉన్న కొంతమంది ఆఫన్ పిల్లలు ఉండడానికి ఇస్తారు. బట్ యాక్చువల్లీ వాళ్ళు రాగానే మిస్టర్ మ్యూల్ క్లియర్ గా చెప్తాడు దట్ ఏం జరిగినా గానీ అనబెల్లా రూమ్ తెరవద్దని. బట్ స్టిల్ ఇంట్లోపలికి వెళ్ళాక అనబెల్లా తన ట్రిక్స్ యూజ్ చేస్తుంది. దాంతో తను జానెస్ అనే అమ్మాయి ద్వారా ఆ తలుపు ఓపెన్ చేపించింది. నాట్ ఓన్లీ దట్, ఆ తర్వాత అనబెల్లా ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోద్ది. ఇంకా ఆ తర్వాత ఎవ్రీథింగ్ గోస్ క్రేజీ. ఇన్ దట్ ప్రాసెస్ మిస్టర్ మ్యూల్స్ కూడా చనిపోతాడు. అండ్ ఆ తర్వాత కూడా మొత్తం గోల్ అయిపోద్ది. బట్ స్టిల్ ఎలాగోలా ఫైనలీ అక్కడ ఉన్న ఒక సిస్టర్ అండ్ ఇంకొంతమంది పిల్లలు తప్పించుకుంటారు. బట్ నెక్స్ట్ డే పోలీసులు చూస్తే ఆ ఇంట్లోపల జానెస్ ఉండదు. ఓన్లీ అక్కడ అనబెల్ డాల్ ఒక్కటే చైర్ మీద కూర్చుని ఉంటుంది. దెన్ మనకు లాస్ట్ లో చూపిస్తారు ఒక కపుల్ ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడానికి వెళ్తారు. అండ్ తీరా అమ్మాయి ఇంకెవరో కాదు, అనబెల్ పొజిస్ చేసిన జానెస్. అండ్ ఈ మూవీ కంప్లీట్ అయిన 12 years తర్వాత నుంచి అనబెల్లా స్టోరీ కంటిన్యూ అవుతుంది. వేరే మూవీ స్టార్టింగ్ లో వీసి జానెస్ అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ ఇద్దరిని చంపేస్తుంది. అండ్ ఇది జరిగిన ముందు రోజే యాక్చువల్లీ నేబర్ అయిన ప్రెగ్నెంట్ మియాకి వాళ్ళ హస్బెండ్ అండ్ జో ఒక గిఫ్ట్ ఇస్తాడు. అండ్ ఆ గిఫ్ట్ ఇంకేదో కాదు, అనబెల్లా డాల్. అండ్ అదే రోజు నైట్ జానెస్ వాళ్ళిద్దరు పేరెంట్స్ ని చంపేస్తుంది. ఆ తర్వాత తను మియాని అటాక్ చేస్తుంది. బట్ అంతలోనే జో ఆప్టంతో అక్కడ ఉన్న అనబెల్లా డాల్ తీసుకుని తన ఒక రూమ్ లోపలికి వెళ్ళిపోద్ది. లేటర్ పోలీసులు చూస్తే తను ఆల్రెడీ చచ్చిపోయింది. బట్ యాక్చువల్లీ తను చనిపోయే ముందే తనలో ఉన్న ఒక బ్లడ్ డ్రాప్ ఆ డాల్ మీద పడిపోద్ది. సో ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా స్ట్రేంజ్ విషయాలు జరుగుతాయి. సో అదంతా అక్కడ జరగటం మూలాన వాళ్ళు వేరే ఇంటికి వెళ్తారు. అండ్ తీరా చూస్తే వాళ్ళు ఆల్రెడీ పడేసిన అనబెల్లా డాల్ మళ్ళీ ఆ ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. అండ్ అక్కడ మళ్ళీ అనబెల్లా అది చేయాల్సిన పని స్టార్ట్ చేస్తుంది. లేటర్ మనకు తెలిసిద్ది అనబెల్లా వాళ్ళ పుట్టిన కూతురిని పొజిస్ చేయడానికి ట్రై చేస్తుందని. అండ్ అనబెల్లా చెప్తుంది ఒకళ్ళు వాళ్ళ కూతురుని వదిలేయాలంటే మియా సాక్రిఫైస్ చేయాలని. ఇన్ఫాక్ట్ మియా కూడా వాళ్ళ కూతురు కోసం ఒప్పుకుంటది. బట్ అంతలోనే మియా వాళ్ళ ఫ్రెండ్ ఆ డాల్ని పట్టుకుని దూకేసి తనకు తాను సాక్రిఫైస్ ఇచ్చేస్తుంది. ఇలా మియాను వాళ్ళ ఫ్యామిలీ తప్పించుకుంటారు. బట్ మూవీ లాస్ట్ లో 6 months తర్వాత ఇన్సిడెంట్ చూపిస్తారు. వేరొక ముస్లామా ఆ డాల్ ఒక షాప్ లో నుంచి కొనుక్కుంటది. ఇంకా ఆ తర్వాత 1971 నుంచి ది కాంజరింగ్ మూవీ స్టార్ట్ అవుతుంది. వేరే మూవీ స్టార్టింగ్ లో రాజన్ అండ్ క్యారలన్ వాళ్ళిద్దరూ వాళ్ళ 5 daughters తో కలిసి కొత్త ఇంటికి వెళ్తారు. కానీ స్లోలీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి చాలా స్ట్రేంజ్ థింగ్స్ అవుతాం స్టార్ట్ అవుతాయి. అండ్ అది కూడా టైం 3/7 అవ్వగానే చాలా క్రేజీ విషయాలు స్టార్ట్ అవుతాయి. అండ్ అదే ఇంకోవైపు మనకి ఎడ్ అండ్ లోరా వాళ్ళ ఇంటిని చూపిస్తారు. వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న డిమోనిక్ విషయాలన్నీ తను చూపిస్తాడు. ఇన్ఫాక్ట్ తను అనబెల్లా డాల్ గురించి కూడా చెప్తాడు. సో కంటిన్యూస్లీ నైట్ లో అలా జరగటం వలన క్యారలిన్ ఒక రోజు వెళ్ళి ఎడ్ వాళ్ళ లెక్చర్ వింటది. సో ఆ లెక్చర్ లో యాక్చువల్లీ ఎడ్ ప్రీవియస్ గా నన్ మూవీ లాస్ట్ లో వాళ్ళ ఫ్రాంచైజ్ ని క్యూర్ చేసిన దాని గురించి తను చెప్తాడు. సో ఆ లెక్చర్ అవ్వగానే క్యారలిన్ ఎడ్ అండ్ లోరాని వాళ్ళ ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా దాంతో వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్తారు. సో అక్కడ వాళ్ళదంతా చెప్పాక ఎడ్ అండ్ లోరాకి అర్థమైపోయింది దట్ ఆ ఇంట్లో గోస్ట్ ఉందని. సో వాళ్ళ స్టేట్మెంట్స్ అని ఎడ్ రికార్డ్ చేస్తాడు. ఇంకోవైపు లోరాకి అక్కడ ఉన్న గోస్ట్ విజన్స్ వస్తాయి. సో ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ ఫ్యామిలీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దట్ ఈ ఇంట్లో గోస్ట్ ఉంది అండ్ అదే వీళ్ళని టార్చర్ చేస్తుంది. వీళ్ళు ఒకళ్ళు ఇల్లు మారిపోయి వెళ్ళిపోయినా గానీ అది వీళ్ళని వదలదని చెప్పింది. సో ఆ గోస్ట్ ని వదిలించుకోవాలంటే వీళ్ళు అక్కడ ఎక్సోసిజం చేయాలి. బట్ ఎక్సోసిజం చేయాలంటే అక్కడ వాళ్ళు చర్చ్ పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఆ పర్మిషన్ అడగాలంటే వీళ్ళకి ప్రూఫ్ కావాలి. సో అందుకే వాళ్ళు అదంతా రికార్డ్ చేశారు. కానీ తీరా ఇంటికి వెళ్ళి వింటే ఆ రికార్డింగ్ లో ఓన్లీ ఎడ్ వాయిస్ ఒక్కటే ఉంటది. ఇంకప్పుడే క్యారల్ అసలు ఇంటి బ్యాక్ స్టోరీ ఏంటో కూడా చెప్తుంది. సో ప్రీవియస్ గా ఇల్లు కట్టించిన అతను బాషుబా అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఆ అమ్మాయి పేరు బాషుబా. తనే చాలా బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ తను వాళ్ళ 7 months బేబీని చంపేస్తుంది. అండ్ ఆ తర్వాత తను కూడా వెళ్ళి చెట్టుకు హ్యాంగ్ చేసుకుని చచ్చిపోద్ది. అండ్ ఆ తర్వాత నుంచి ఆ ఇంటికి వచ్చిన చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది చనిపోయారంట. ఇంకా నెక్స్ట్ డే చర్చికి చూపించడానికి కావాల్సిన ప్రూఫ్స్ కోసం వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్ళి కెమెరాస్ అవి మొత్తం సెటప్ చేస్తారు. కానీ తీరా అక్కడికి వెళ్ళాక క్యారలిన్ బాషుబా అనే గోస్ట్ పొజిస్ చేసిద్ది. బికాస్ మెయిన్లీ ఆ గోస్ట్ మదర్ని పొజిస్ చేసి తన ద్వారా పిల్లల్ని చంపడానికి ట్రై చేస్తుంది. ఇంకా ఆ తర్వాత పెద్ద గోల్ తర్వాత వీళ్ళు ఫైనలీ లాస్ట్ లో క్యారలిన్ ఎక్సోసిజం తో క్యూర్ చేస్తారు. అండ్ అలా ఫైనలీ ఆ ఫ్యామిలీ గోస్ట్ దగ్గర నుంచి బయటపడుతుంది. ఇంకా దెన్ కమ్స్ అనబెల్లా కమ్స్ హోమ్. సో అనబెల్లా లాస్ట్ లో ఒక ముస్లాం వెళ్ళి అనబెల్లాని కొనుక్కుంటది. అండ్ దాని వల్ల నా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎడ్ అండ్ లోరా వెళ్ళి అక్కడ ఎక్సోసిజం చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆ డాల్ ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ప్రేయర్ చేసి దాన్ని ఒక బాక్స్ లోపల పెడతారు. అండ్ ఆ నెక్స్ట్ డే వాళ్ళు ఒక కేసు సాల్వ్ చేయడానికి బయటకు వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో జూడీ, తన కేర్ టేకర్ అండ్ అలాగే ఒక ఫ్రెండ్ ఉంటారు.
సో యాక్చువల్లీ డానియల్ వాళ్ళ ఫాదర్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు. సో ఇక్కడ ఎడ్ అండ్ లారా వాళ్ళ ఇంట్లో మొత్తం గోస్ట్ అవి ఉంటాయి కాబట్టి కుదిరితే వాళ్ళ ఫాదర్ గోస్ట్ తో మాట్లాడాలని తను అక్కడికి వస్తుంది. అండ్ అలా తను అక్కడ ఉన్న అనబెల్లా డాల్ ని ఓపెన్ చేస్తుంది. ఇంకా దాంతో మొత్తం స్టార్ట్ అవుతుంది. వేరే అనబెల్లా డాల్ అక్కడున్న మిగతా గోస్టులను కూడా తీసుకొస్తుంది. ఇంకా దాని మూలాన వాళ్ళ ముగ్గురు చాలా కష్టపడతారు. బట్ ఎలాగోలా ఫైనలీ వాళ్ళు చాలా కష్టపడి అనబెల్లా డాల్ ని అదే ప్లేస్ లో పెట్టి లాక్ చేస్తారు. ఇంకా అప్పుడు ఆ ఇంట్లో జరిగేవన్నీ ఆగిపోతాయి. ఇంకా దీని తర్వాత టైం లైన్ ప్రకారం వచ్చేసి ది కర్స్ ఆఫ్ లాలా లోరా మూవీ వస్తుంది. మరి ఇయర్ ఈస్ 1973. కానీ యాక్చువల్లీ మూవీ స్టార్టింగ్ లో మనకి 1673 టైం లైన్ చూపిస్తారు. వేరొక ఆమె వాళ్ళిద్దరు పిల్లల్ని అక్కడ ఉన్న రివర్ లో ముంచి చంపేస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి 1973 చూపిస్తారు. వేరే మనం యానాని చూస్తాము. సో యానా వర్క్ వచ్చేసి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారా లేదని చెప్పి చెక్ చేయటం. సో తనకు తెలుస్తుంది పెట్రిషియా వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదని. సో అందుకే తాను పెట్రిషియా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అండ్ అక్కడ తాను వాళ్ళ పిల్లలున్న డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ పెట్రిషియా ఒప్పుకోదు. బికాస్ తనంటది ఇంకొక రోజు ఆగితే తను వెళ్ళిపోద్దని తను చెప్తుంది. కానీ స్టిల్ యానా ఆ డోర్ ఓపెన్ చేసి ఆ పిల్లలిద్దరిని బయటకు తీసుకొస్తుంది. కానీ ఆ నైట్ తెలిసిద్ది దట్ ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారని. సో ఆ బాడీస్ చూడడానికి ఆయన ఆ నైట్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని కారులో అక్కడికి వెళ్తుంది. వేరే కార్ దూరంగా పార్క్ చేసి తను అక్కడికి వెళ్ళిద్ది. అక్కడ ఉన్న పెట్రిషియా గోల్ చేస్తుంది దట్ నిమోల్ అనే నా ఇద్దరు పిల్లలు చనిపోయారని. అండ్ అప్పుడు ఇంకోవైపు చూస్తాము ఆ కారులో ఉన్న ఒక పిల్లోడు బయటకు వెళ్తాడు. అక్కడ తిరుగుతున్నప్పుడు తాను గోస్ట్ని చూస్తాడు. వెంటనే ఆ గోస్ట్ వచ్చి తన చేయి పట్టుకుంటది. సో బేసిక్లీ స్టార్టింగ్ చూసిన లారా లోరా అనే గోస్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇద్దరు పిల్లల్ని చంపింది. ఆ తర్వాత ఆ గోస్ట్ యానా వాళ్ళ పిల్లల్ని చంపడానికి ట్రై చేస్తుంది. కానీ యానా ఆ గోస్ట్ గురించి రియలైజ్ అయ్యి అక్కడున్న ప్రీస్ట్ హెల్ప్ తీసుకుంటది. బట్ స్టిల్ లారా లోరా చాలా దారుణంగా ట్రై చేసిద్ది ఆ ఇంటి లోపలికి వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని చంపేయడానికి. కానీ లాస్ట్ సెకండ్ లో వాళ్ళు క్రాస్ చూస్ చేసి లాలా లోరాని చంపేస్తారు. అండ్ ఇంకా దెన్ కమ్స్ కాంజురీ 2. సో మూవీ స్టార్టింగ్ లో మనం ఎడ్ అండ్ లారాని చూస్తాము. వాళ్ళిద్దరూ కలిసి ఒక ఇంటిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ ఆ ప్రాసెస్ లో లోరాకి ఒక డీమన్ కనపడిద్ది. ఆ డీమన్ తో పాటు లోరాకి ఎడ్ చనిపోతున్న విజన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం పెగ్గి అని వాళ్ళ పిల్లల్ని చూస్తాము. ఒకరోజు రాత్రి జానెట్ వాళ్ళ సిస్టర్ తో కలిసి ఊజా బోర్డ్ తో గేమ్ ఆడిద్ది. బట్ స్టిల్ అక్కడ ఏం జరగకపోవడంతో వాళ్ళిద్దరూ నిద్రపోతారు. కానీ అప్పటి నుంచే వాళ్ళ ఇంట్లో వింత విషయాలన్నీ జరగడం స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ విషయాల మూలాన అందరికంటే ఎక్కువ సఫర్ అయ్యేది అక్కడున్న చిన్నపిల్ల జానెట్. ఇంకోవైపు మనం ఎడ్ అండ్ లారాని చూస్తాము. రెడ్ ఒక పెయింటింగ్ వేస్తాడు, నన్ పెయింటింగ్. అండ్ ఆ తర్వాత కూడా మళ్ళీ లోరాకి అలాంటి విజన్సే వస్తాయి. దాంతో లోరా అంటది మనం ఇంక ఇలాంటి కేసెస్ సాల్వ్ చేయటం ఆపేద్దామని. దానికి ఎడ్ కూడా ఒప్పుకుంటాడు. అండ్ ఇంకోవైపు మనం జానెట్ ని చూస్తాము. ఈసారి వాళ్ళ మదర్ అండ్ పెగ్గికి కూడా అక్కడేదో వింతగా జరుగుతుందని అర్థమవుతుంది. దాంతో తాను ఆ పిల్లలందరితో కలిసి వాళ్ళ నేబర్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా ఆ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ కేసు వాళ్ళు సాల్వ్ చేయలేరని. సో అందుకే వాళ్ళు పెగిన్ చర్చ్ హెల్ప్ తీసుకోమని చెప్తారు. ఆ తర్వాత ఎప్పుడులాగానే వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ నేబర్ ఇంట్లో పడుకుంటారు. కానీ ఈసారి గోస్ట్ అక్కడ కూడా వచ్చేస్తుంది. అండ్ కొంచెం ఉంటే నేబర్స్ వాళ్ళ పిల్లల్ని చంపేసేది. ఇంకే మొత్తం జరగటం మూలాన ఫైనలీ ఫాదర్ వెళ్ళి ఎడ్ అండ్ లారాని కలుస్తాడు. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ యాక్చువల్లీ లోరా ఒప్పుకోదు. కానీ స్టిల్ ఎడ్ ఆ ఫ్యామిలీకి హెల్ప్ కావాలని చెప్పి లోరాని ఎలాగోలా ఒప్పిస్తాడు. సో ఫైనలీ వాళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్తారు. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వెళ్ళిన దగ్గర నుంచి థింగ్స్ గెట్ మోర్ క్రేజియర్. సో అక్కడ వెళ్ళాక లోరాకి ఫైనలీ ఆ ముస్లాన్ గోస్ట్ కనపడిద్ది. ఆ ముస్లాన్ చెప్తాడు నేను మా ఇంటిని చూడడానికి వచ్చాను, కానీ నన్ను మళ్ళీ ఈ డీమన్ వెళ్ళనివ్వట్లేదని. తీరా వెనకమాలను చూస్తే అక్కడ నన్ను నుంచుండి ఉంటది. దాంతో అప్పుడు లోరాకి అర్థమైంది దట్ ఈ మొత్తం కూడా తను ఫస్ట్ నుంచి చూస్తున్న ఆ డీమనే చేస్తుందని. లాస్ట్ లో ఎడ్ ఒక్కడే జానెట్ ని కాపాడడానికి పైకి వెళ్తాడు. అండ్ అదంతా కూడా లోరా విజన్స్ కి చాలా సిమిలర్ గా జరుగుతూ ఉంటది. అండ్ అప్పుడే లోరా గుర్తొచ్చింది విజన్స్ వస్తున్నప్పుడు తాను బైబిల్ మీద ఒకటి రాసిందని. సో అదేంటంటే ఆ డీమన్ ఆపడానికి ఒకలా డీమన్ పేరు చెప్పి ఎక్సర్సిజం చేస్తే ఆ డీమన్ వెళ్ళిపోద్దని. అండ్ లాస్ట్ సెకండ్ ఎప్పుడైతే డీమన్ అటాక్ చేయబోతుందో అప్పుడే తను వెళ్ళి వాళ్ళకి పేరు పిలిచి ఎక్సర్సిజం చేస్తుంది. దాంతో ఫైనలీ నన్ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. సో అలా తను లాస్ట్ సెకండ్ లో వచ్చి ఎడ్డను జానెట్ ఇద్దరిని కాపాడిద్ది. ఇంకా దెన్ కమ్స్ నన్ 2. మూవీ స్టోరీ నన్ 1 కంప్లీట్ అయిన 4 years తర్వాత నుంచి కంటిన్యూ అవుతుంది. మూవీ స్టార్టింగ్ లో ఫ్రాన్స్ లో ఒక ఫాదర్ ని ఒక డెవిల్ చంపేస్తుంది. అండ్ ఆ తర్వాత మనం ఫస్ట్ పార్ట్ లో చూసిన సిస్టర్ ఐరిన్ ని చూస్తాము. ప్రస్తుతానికి తాను వేరే చర్చ్ లో వర్క్ చేస్తుంది. అండ్ అలాగే మనకి ఫ్రాన్స్ లో ఉన్న గర్ల్స్ బోర్డింగ్ స్కూల్ ని చూపిస్తారు. ఫస్ట్ పార్ట్ లో చూసిన ఫ్రెంచి వర్క్ చేస్తున్నాడు. యాజ్ ఆల్వేస్ స్లోగా అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ స్టార్ట్ అవుతాయి. అందరికన్నా ఎక్కువ సోఫీ అన్న పిల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి బిషప్ ఐరన్ అక్కడికి పంపిస్తాడు. అండ్ అక్కడ చాలా గోల్ తర్వాత మనకి యాక్చువల్ నన్ బ్యాక్ స్టోరీ తెలుస్తుంది. వాళ్ళకైన డీమన్ చాలా మంచోడు. బట్ ఆ తర్వాత తను కొన్ని తప్పులు చేయడం మూలాన గాడ్ తను గెంటేశాడు.
అండ్ అప్పుడు వ్యాలెక్ డీమన్ లాగా మారాడు. అండ్ అలాగే ప్యారలీ ఇదివరకు కాలంలో సెయింట్ లూయిస్ అని అతను ఒక డీమన్ అనుకుని తన కళ్ళు తీసేసి అందరూ తను చంపేశారు. బట్ యాక్చువల్లీ తను ఒక డీమన్ కాదు, తను మంచి చేయడానికి వచ్చాడు. సో ఆ తర్వాత తన కళ్ళు ఒక చోట దాశారు. ఇప్పుడు వాళ్ళు అక్కడున్న బోర్డింగ్ స్కూల్, సో వాటిని యూజ్ చేసి వాళ్ళు ఆ వ్యాలెక్ నోడు ఇచ్చని తెలుసుకుంటారు. ఇన్ఫాక్ట్ వ్యాలెక్ కూడా కళ్ళు కోసమే ఆ బోర్డింగ్ స్కూల్కి వస్తుంది, సో దట్ అది తీసుకుంటే తన పవర్స్ పెరుగుతాయి అని. అండ్ అక్కడే మనకు ఒక ట్విస్ట్ తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ ఫ్రెంచిన్ వ్యాలెక్ ఎప్పుడో పొజెస్ చేసుకుంది. సో ఆ మర్డర్స్ అన్ని కూడా ఫ్రెంచియే చేశాడు. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్రెంచియే ఇప్పుడు వాళ్ళందరినీ హాంట్ చేస్తున్నాడు. బట్ స్టిల్ ఎలాగోలా వాళ్ళందరూ కలిసి ఫైనలీ ఆ కళ్ళున్న బాక్స్ ని కనిపెట్టి దాన్ని ఓపెన్ చేస్తారు. సో దాంట్లో నుంచి వచ్చిన లైటింగ్ తో ఫైనలీ వ్యాలెక్ అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. ఇంకా దెన్ కమ్స్ కాంజరీ థర్డ్ పార్ట్. అండ్ ఈ మూవీలో టైం లైన్ వచ్చేసి 1981. సో మూవీ స్టార్టింగ్ లో వేసి ఎడ్ అండ్ లోరా కలిసి ఒక 8 years అతనిలో ఉన్న గోస్ట్ ని తీయడానికి ఎక్సోసిజం చేస్తున్నారు. కానీ ఎక్సోసిజం ఆపడానికి ఆ గోస్ట్ ఆ బాడీని వింత వింత షేపుల్లో మారుస్తుంది. ఇదంతా చూసాక పిల్లోడు బ్రదర్ వచ్చి అంటాడు, ప్లీజ్ మా బ్రదర్ వదిలే, నీకు కావాలంటే నన్ను పొజెస్ చేసుకో అని. ఇన్ఫాక్ట్ తను అనగానే ఆ పిల్లోడు నార్మల్ గా అయిపోతాడు. బట్ అంతలోనే ఆల్రెడీ అక్కడ చాలా విషయాలు జరుగుతాయి. దాని మూలన ఫాదర్ కింద పడతాడు. అండ్ అలాగే ఎడ్కి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఇంకా దాంతో తను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత నుంచి ఎరిన్ విజన్స్ వస్తా ఉంటాయి. అండ్ అదే ఇంకోవైపు హాస్పిటల్లో ఎడ్ కొన్ని రోజుల తర్వాత లెగుస్తాడు. అండ్ దాని లెగంగానే అంటాడు మనం ఎలా అయినా ఆ ఫ్యామిలీని కాపాడాలని. కానీ అంతలోనే మనం చూస్తాము ఆల్రెడీ ఎరిన్ లోపల డీమన్ వెళ్తాం మూలాన తను ఒక అతన్ని చంపేసి రోడ్డు మీద అలా నడుచుకుంటా వెళ్తాడు. అప్పుడే పోలీసులు చూసి తను ఆపుతారు. ఆ తర్వాత తను కోర్టుకి తీసుకువెళ్తే అక్కడ తను చెప్తాడు డెవిలే నాతో ఈ పని చేపించిందని. సో యాక్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా దిస్ వాస్ ది ఫస్ట్ టైం ఎవరైనా ఒక మర్డర్ చేసి అది డెవిల్ మూలం చేశానని చెప్పారు. అండ్ దట్ ఈస్ ది రీజన్ ఈ కేసు యాక్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా చాలా పాపులర్. సో ఆబ్వియస్లీ కోర్టు ఒప్పుకోదు, తన జైల్లో పెడతారు. బట్ ఎడ్ అండ్ లోరాకి అక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందో తెలుసు కాబట్టి దానికి సంబంధించి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తారు. వేరే అక్కడ ఎదుగుతున్నప్పుడు లోరాకి వాళ్ళ ఇంటి కింద ఒక స్కల్ దొరుకుతుంది. వీరు ఆ స్కల్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అక్కడ జరిగిన ఇంకా కొన్ని మర్డర్స్ గురించి తెలుస్తాయి. వీరెప్పటి నుంచో పోలీస్ వాళ్ళు అక్కడ ఒక అమ్మాయి బాడీని వెతుకుతున్నారు. సో లోరా తన విజన్ వాడి ఆ బాడీ ఎక్కడుందో ఎతుకుతుంది. ఆ తర్వాత లోరా మళ్ళీ ఆ బాడీ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చూడడానికి ట్రై చేస్తుంది. అప్పుడే తనకు అర్థమైంది దట్ ఎవరో అక్కడ బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని. అండ్ ఆ బ్లాక్ మ్యాజిక్ తోనే తాను ఎరిన్ కూడా పొజెస్ చేసినట్టు కనపడింది. అండ్ ఆ తర్వాత వీళ్ళకి తెలిసిద్ది ఇదంతా ఆపాలంటే ఈ బ్లాక్ మ్యాజిక్ మొత్తం జరుగుతున్న ప్లేస్ ని డిస్ట్రాయ్ చేయాలని. అండ్ దానికోసం లోరా ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తుంది. వీరు ఫైనలీ లోరాకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. వీరు అక్కడ ఉన్న ఫాదర్ కి ఒక కూతురు ఉంది. బట్ తన కూతురు గురించి ఎవరికి చెప్పలేదు. బికాస్ అలా చెప్తే తన పోస్ట్ అనేది పోయిద్ది కాబట్టి. సో వాళ్ళ కూతురే 3 సాక్రిఫైస్ ఇచ్చే రిచువల్ ని చేస్తుందని తను చెప్తాడు. సో తన వెతుక్కుంటా లోరా ఆ కిందకు వెళ్తుంది. బట్ ఆల్రెడీ ఆ కూతురు కింద నుంచి పైకి వచ్చి వాళ్ళ ఫాదర్ ని చంపేస్తుంది. ఇన్ఫాక్ట్ తను వెళ్ళి లోరాన్ కూడా అటాక్ చేయబోతుంది. ఇంకప్పుడే అక్కడికి ఎడ్ కూడా వస్తాడు. కానీ అక్కడ ఉన్న సిస్టర్ బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేసి ఎడ్ ని పొజిషన్ చేస్తుంది. వీరు తనను యూజ్ చేసి లోరాన్ చంపడానికి ట్రై చేస్తుంది. కానీ అంతలోనే ఎడ్ కి తన లోరాతో కలిసి టైం స్పెండ్ చేసిన మెమరీస్ గుర్తొస్తాయి. దాంతో ఎడ్ ఆ పొజిషన్ నుంచి బయటకు వస్తాడు. తన చేతిలో ఉన్న హ్యామర్ తీసుకొని ఆ ప్లేస్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. దాంతో ఇంకోవైపు ఉన్న ఎరిన్ కూడా ఫైనలీ ఆగిపోతాడు. సో ఆ సిస్టర్ ప్రామిస్ చేసినట్టు సోల్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. సో అందుకే డెవిల్ వచ్చి ఆ సిస్టర్ ని చంపేస్తుంది. సో ఇదంతా తీసుకువెళ్ళి వాళ్ళు కోర్టులో చెప్పినా గానీ కోర్టు వాళ్ళు నమ్మరు. కానీ తన లైఫ్ టైం ప్రెజర్మెంట్ ని తగ్గించి 5 years కి మారుస్తారు. సో ఇంకొప్పుడు రాబోతున్న కాంజరీ 4th పార్ట్ అయిన కాంజరీ లాస్ట్ రైట్స్ 1986 లో జరగబోతుంది. ట్రైలర్ అండ్ సినాప్సిస్ ఇవన్నీ చూసాక వీ కెన్ అండర్స్టాండ్ ఫైనలీ ఎడ్ అండ్ లోరా రిటైర్మెంట్ తీసుకున్నారు. కానీ స్టిల్ కేసు మూలన మళ్ళీ వాళ్ళు వెనక్కొచ్చారు. వీరు మేబీ ఆ కేసు సాల్వ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసింది దట్ వాళ్ళు ఫస్ట్ పార్ట్ లో ఎన్కౌంటర్ అయిన డీమన్ కి అండ్ ఇప్పుడు జరుగుతున్న మర్డర్స్ కి కనెక్షన్ ఉందని. సో యాక్చువల్లీ రియల్ లైఫ్ లో దీని తర్వాత కూడా వాళ్ళిద్దరూ కొన్ని కేసెస్ సాల్వ్ చేశారు. కానీ మూవీలో ప్రొఫెషనల్ మెటీరియల్ లో మనకు చెప్పారు ఇద్దరు కలిసి సాల్వ్ చేసిన లాస్ట్ కేసు ఇదని. అండ్ అందుకే కాంజరీ ఫ్రాంచైజ్ లో ఇదే లాస్ట్ మూవీ అని చెప్పారు. బట్ స్టిల్ నాకు డౌటే వీళ్ళు కుదిరితే మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో ఎనీవేస్ మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందని. సో ఓవరాల్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీడియో లైక్ చేయండి. సో దట్ నా ఛానల్ కొంచెం రీచ్ వచ్చిద్ది. అండ్ అలాగే ఫ్రాంచైజ్ లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.